హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డియర్ ఉమా ఈ మూవీ సన్నెక్స్ట్ యాప్లో స్ట్రీమింగ్ వచ్చింది. నాకు మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీ దొరికితే డీడీ నెక్స్ట్ లెవెల్ అనే ఒక మూవీ చూసా. ఆ రివ్యూ చూడాలంటే ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అండ్ దాని తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఒక చిన్న సినిమాని బాగుంటే సపోర్ట్ చేద్దామనే ఆలోచనతోనే ఈ మూవీ అయితే చూసా. ఈ మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు ఇందులో హీరోయిన్గా చేసిన సమయారెడ్డి ఈ మూవీకి రైటర్, ప్రొడ్యూసర్ కూడా తనే. ఒక అమ్మాయికి సినిమా మీద ఎంత ప్యాషన్ అర్థం చేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక సినిమా తీయడం అంటే ఎంత హార్డ్ వర్క్ చేసిందో అర్థం చేసుకోవచ్చు ఆమె. తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలనేది కోరుకుందాం. 2 hours 30 minutes ఉంది. పెద్ద సినిమానే ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. మరి మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. తీసుకున్న పాయింట్ బాగుంది, ఒక మెసేజ్ కూడా ఉంది, అండ్ చాలా హానెస్ట్ సిన్సియర్ అటెంప్ట్, కానీ సరైన ట్రీట్మెంట్ అన్నది లేదు. ఎక్స్పీరియన్స్ లేకపోవడం, కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడం వల్ల తేడా కొట్టింది. ఈ సినిమాకి టైటిల్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వలేదు. డియర్ ఉమా అంటే ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ టైటిల్, బట్ ఈ మూవీలో చూస్తే ఒక మెడికల్ మాఫియా థ్రిల్లర్ కూడా యాడ్ అయ్యింది. సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి భయ్య. అసలు ఫస్ట్ 1 hour వరకు అసలు స్టోరీ నిదానంగా, ఆ లవ్ స్టోరీ స్టార్టింగ్ చాలా రొటీన్ అండ్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో రాక్ స్టార్, హీరోయిన్ ఒక డాక్టర్, వీళ్ళిద్దరు ఎలా కలిశారు, హీరోయిన్కి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇదంతా మూవీలో చూడడానికి ఉంటుంది. హీరో రాక్ స్టార్ కాబట్టి సాంగ్స్ అవసరమే. మూవీలో సాంగ్స్ మరీ ఇరికించేశారనిపించింది. ఏ ఒక్క సాంగ్ కూడా బాగలేదు. దానివల్ల రన్ టైం కూడా పెరిగిపోయింది. క్లైమాక్స్లో కూడా ఐటెం సాంగ్ అవసరమా అధ్యక్ష? అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, రీసెంట్గా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ఇంకా చాలా మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన రాడన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు, కానీ అంత బాగోలేదు నాకైతే. ఒక సీన్లో టాగర్ మూవీ గుర్తొచ్చింది. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్లో కూడా ఓవర్ అయినట్టు అనిపించింది నాకైతే. 1-2 ట్విస్ట్లు అయితే ఉన్నాయి, కానీ మరీ ఎంగేజింగ్గా ఏమీ లేవన్నమాట. ఒక మెసేజ్ కూడా ఇచ్చారు కరెక్టే, కానీ చాలా సినిమాల రెఫరెన్స్ అయితే ఉంది. ఒక సినిమాలో అన్నీ మిక్స్ చేద్దామని ఆలోచన తప్పు. సాంగ్స్ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, థ్రిల్లర్ సీన్స్ ఉండాలి, ఐటెం సాంగ్ ఉండాలి, ఇలా అనుకోవడం తప్పు. మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి సరైన స్క్రీన్ ప్లే ఉంటే సినిమా ఒక వేరే లెవెల్ ఉండదు. హీరోయిన్ సమయారెడ్డి గారి యాక్టింగ్ ఇంకా బెటర్గా ఉండాలి. హీరో ఎవరో కూడా తెలియదు, బాగానే చేశారు. కొంతమంది తెలిసిన ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళు ఆ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్లేదు, బడ్జెట్ తగ్గట్టు మెయింటైన్ చేశారు. ఫైనల్గా డియర్ ఉమా, డియర్ బ్రదర్స్, కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు చూస్తామంటే మీ ఇష్టం, కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఈ మూవీ. రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.